అది మయసభ, మాయసభ, మహాజూదరి, మహా వ్యసనశీలి, ధర్మనామధేయుండే కాని బ్రతుకంతా కుచిత సంకుచిత పరాయణుడు, యుద్ధ పలాయనుడు, మహా కపటి అయిన ఆ అధర్మరాజు నిర్వహణలో జరుగుతున్న ఈ రాజకీయ రాజసూయ యాగ సందర్శనకు అతల వితల రసాతల తలాతల మహాతల భూతలాది భువనైక శాసనోద్దండాదినాదులకు అధినాదులమైన మేము నూర్గురు సోదరులకు ఒక్క సోదరికి అగ్రజులమైన మేము ఈ సువిశాల సామ్రాజ్యాధినేతలమైన మేము ఈ అల్పుని భూభాగంలోనికి అడుగుపెట్టుటలోని ఆంతర్యము క్రమంలో అరివీర భయంకరులెందరినో మన్ను తినిపించి మట్టి గర్పించి మహామహులెందరినో మహా పంతం పట్టి వంతు వంతున అంతమొందించి మహాజనపదాలచే మహోన్నతునిగా అనితర సాధ్యునిగా అజరామ కీర్తి గణించిన మేము ఈ అధర్మజుని అల్పభూభాగంలోనికి ప్రవేశించటంలోని ఆంతర్యము మా రాజకీయ రణతంత్రము గ్రహింపక జోదము తప్ప వేదము తెలియని ఆ అధర్మరాజు అతని వందిమాగత సోదరులు ఆ బుద్ధి లేని కౌంతేయులు మమ్మల్ని ఈ యాగ సందర్శనకు ప్రత్యేకంగా ఆహ్వానించడం ఆ అస్మదీయుల వెర్రితనం, వారి పిరికి బంధ మనస్తత్వానికి తార్కాణము ప్రతీక. కాకపోతే మరేమిటి, ఆ మయాసురుణ్ణి రప్పించి మెప్పించి ఒప్పించి మలసిన ఈ సభా మందిరము మాకు విడిదిగా ఇవ్వటములో వారి ఆంతర్యము గ్రహింపకుందునా? యుద్ధ భయంగల పిరికి బందల మర్యాదలు ఇలాగే ఉంటాయి. కనుకనే మాయా సమోహన భవనమైన ఈ మయస్సభను మాసే సందర్శన కావించుట్లో వారి ఆంతర్యము ఏమనా? యుద్ధ వ్యూహ విరమణ కోరుటయే కదా. అంతేకాదు, మా సువిశాల సామ్రాజ్యంలో మా పంచన చేరి సదా మాకు బాంఛన్లుగా పడి ఉండాలనే పిరికితనం కాదా? ఏది ఏమైనా ఈ రాజసూయ యాగ రహస్యము, ఈ మయసభ మనోహర వైభవము పరికించి పరిశీలించి పరిశోధించదా, ఇక సభాభవనములోనికి ఏతించదా? ఆ మయాసురుని చిత్ర విచిత్ర చమత్కృతులను మరియు మమ్మ మహదాశ్చర్యములకు గురిచేయు సంఘటనలను ప్రత్యక్ష పరిశీలనతో వీక్షించి వివేచనతో వ్యవహరించి సందర్శించి సంచరించి సమరాంగణ సార్వభౌమునికి సాధ్యం కానిది ఏదీ లేదని చరిత్ర లిఖించి చూపించదా? ఏదో అనుకున్నాను, ఏమో అనుకున్నాను, ఏదేదో అనుకున్నాను. ఆ అధర్మజ పరివారము పడతులు పనిగత్తెలు నాట్య మయూరాల వలి భిన్న విభిన్న రీతులలో మమ్మల్ని వినూత్న రీతిలో స్వాగతిస్తున్నారే. ఆహా, ఏమీ వారి సమోహన నాట్య వైభవము, ఆహా ఏమీ వారి సుమధుర స్వరాంజలి, అయ్యారే వారి వంధిమాగత ప్రవచనాలు అమోఘము అద్భుతము. ఆహా ఏమి రసరంజైన వీణుల విందైన మాకు కనువిందైన సంస్కృతి సాంప్రదాయ హారతలు మేము ఇంతవరకు అనుభవించింది. మా అనుభవంలోకి రాని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో మాకు ఘనస్వాగత సత్కారము చేయుచున్నారే. ఆ స్వాగతాలు సత్కారాలు మాకు సముచితము సమయోచితమే కదా. కూటికి లేని వాళ్ళు కుక్కలను పెంచడం అంటే ఇదే, లేకపోతే ఏమిటి? ఇత్యాది ఏర్పాట్లు ఆగర్భ శత్రువులకు ఎవరైనా చేతురా? సంధి కోరే దద్దమ్మలు తప్ప ఇలాంటి స్వాగత సత్కారాలు ఇంకొకరు చేయరు. లేకపోతే ఏమిటి? ఈ రారాజు ప్రచండ కోపాన్ని ఆవేశాన్ని అణచి ప్రసన్నం చేసుకోవడానికి వారు ఆ పాండవులు ఇన్ని రకాల ఏర్పాట్లు ఇంతటి వ్యయ ప్రయాసలు చేయటం కాక మరేమిటి? ఆ జన్మ పిరికి పందలకు ఇంతకంటే ఆలోచన రాదు, అంతకంటే మరో మార్గమూ లేదు. ఇది వారి భ్రమ, మా పగ చల్లారదు. పైగా మహా ఉప్పెనై మహోగ్రమై వారిని కసిదిర మా కాళ్ళతో తొక్కి నలిపి మసి చేసి నుసి చేసి చంపెద. ఇక చాలించండి మీ మర్యాదలే, పోండే. మయసభలోనికి మాకు మేమే ప్రవేశించదము. మాకు మీ సహాయం అక్కర్లేదు. సదరు సభ యావత్తు వాస్తు ప్రణాళిక మాకు సూక్ష్మగ్రాహ్యమే. ఈ మయసభ అంతయు మాకు కరతలామలకమే. పోండే.